నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. విషమంగా శ్రీతేజ్ హెల్త్ పరిస్థితి, అల్లు అర్జున్ పైనే ఆశలు. ఇక విషయం ఏంటంటే 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన రోజు జరిగిన ఒక విషాదం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కు రాగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే థియేటర్కు సినిమా చూసేందుకు దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన భాస్కర్, అతడి భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్, కూతురు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ చిన్నారి పరిస్థితిపై అందరూ చలించారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట జరిగింది అంటే ఈ తొక్కిసలాట జరిగి ఏడాది అయ్యింది. ఈ 10 ఏళ్ల శ్రీతేజ్ ఆ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇప్పటికీ తన తల్లి ఇక లేదన్న సంగతి తెలియకుండా మంచం మీద నిశ్చలంగా పడి ఉన్నాడు. ఒంటి నిండా ట్యూబులతో రోజులు నెట్టుకొస్తున్నాడు. తండ్రి ఉద్యోగం మానేసి సపర్యలు చేస్తున్నారు. శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఇంకా కోలుకోలేదు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవ ఆహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబ్లతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకుతూ పలుకుతూ లేకుండా అంటే ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. శ్రీతేజ్ ఆకలి అని సైగ కూడా చేయలేడు. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70% దెబ్బతినడమే ఇందుకు కారణం. రోజు సికింద్రాబాద్లోని ఆసియా ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్లో కొన్ని నెలలుగా స్పాలో మింగడం, పీచ్ అంటే మాట్లాడడం థెరపీ ఇప్పిస్తున్నారు. అక్కడే అడ్మిట్ చేస్తే నెలకు 90,000కు పైగా ఫీజు చెల్లించాలి. దీంతో తండ్రి అన్ని సపర్యలు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్కు రోజు క్యాబ్లో బాబుని తీసుకొచ్చి థెరపీలు ఇప్పిస్తున్నారు. రోజుకు 2,000 చొప్పున థెరపీలకే 60,000కు పైన కడుతున్నారు. ఇక ఇంటి దగ్గర కూడా కాళ్ళు చేతుల కదలికలకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. అది 30,000 వరకు అవుతుంది. ప్రతి నెల కేవలం థెరపీలకే తక్కువలో తక్కువ 90,000 కడుతున్నారు. శ్రీతేజ్కు నిరంతరం డైపర్లు మారుస్తూ ఉండాలి. నిత్యం వేడి నీళ్లతో ఒళ్ళు తుడిచి దుస్తులు వేయాలి. శ్రీతేజ్కు థెరపీలు, ఇతర మందులు, డైపర్లు, ప్రత్యేకమైన ఆహారం వంటివన్నీ కలిపి నెలకు 1.25 లక్షల పైన ఖర్చు అవుతుంది. ఇక ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ డిపాజిట్ చేసిన మొత్తం పైన వస్తున్న వడ్డీ చికిత్స ఖర్చుకు సరిపోవటం లేదు. కోలుకునే వరకు ఆదుకుంటామని చెప్పిన అల్లు హామీపైనే ఇప్పుడు శ్రీతేజ్ తండ్రి ఆశలు పెట్టుకున్నారు. కాగా తొక్కిసలాటలో తన భార్య చనిపోవడంతో జరగరాని నష్టం జరిగిందంటూ అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెల బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అతడు పూర్తిగా కోలుకునేదాకా తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకయ్యే ఖర్చులన్నీ భరిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయమై అల్లు అర్జున్కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్ కాంతారావును సంప్రదించగా సానుకూల స్పందన రాలేదని తెలిసిందే. కనీసం బాబు థెరపీల ఖర్చు వరకైనా సాయం చేయాలని భాస్కర్ కోరుతున్నారు.
సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారు. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి శ్రీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, ఇట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందం. అది వచ్చిందంటే హాస్పిటల్ ఐసీలో వీ డోంట్ నో వాట్ ఈస్ దే వాట్ ఈస్ నైట్. ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్. ద బ్రెయిన్ ప్రాసెస్ ఆల్